నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చర్చించుకుందాం. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అట్లాగే కామెంట్లో కూడా ఫస్ట్ కామెంట్ పిన్ చేయడం జరిగింది, చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్లే మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ల నుంచి వస్తాయి కాబట్టి 2023కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా దీంట్లోనూ. అంటే 2023, 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరు రాసిన ఆన్సరే ఇందులోకి వెళ్ళి పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంది కాబట్టి క్వశ్చన్ పేపరు మొత్తం సెక్షన్ ఏ సెక్షన్ బిలో ఉన్నటువంటి మొత్తం క్వశ్చన్లు 18 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక 2-3 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ పేపర్లు వస్తాయి. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు నేర్చుకున్న ఆన్సర్ మీరు కనీసం పాస్ అయ్యే మార్కుల వరకు తీసుకురావచ్చు. ఇది బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2023కి సంబంధించినటువంటిది. సెక్షన్ ఏకి సంబంధించినటువంటిది కొన్ని క్వశ్చన్లు కనిపిస్తున్నాయి కదా. అయితే ప్రాబ్లమేటిక్ థియరీ 2 కూడా ఉండడం జరిగింది. ప్రాబ్లమేటిక్ థియరీ 2 ఉన్నప్పుడు అంటే థియరీ ఉంటే ఇబ్బంది ఏం లేదు. ప్రాబ్లమేటిక్ సంబంధించినటువంటి గ్రాఫ్స్ వచ్చినప్పుడు, పై చార్ట్స్ వచ్చినప్పుడు, లేదంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి వాటికి సంబంధించినవి రాసినప్పుడు రాయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని టాపిక్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ 6th క్వశ్చన్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అట్లాగే జర్నల్ ప్రాపర్ అనేటటువంటిది, అట్లాగే ఎర్రర్ ఆఫ్ కమిషన్ అనేటటువంటిది, ఫస్ట్ క్వశ్చన్ బుక్ కీపింగ్ అనేటటువంటి ఇవి థియరీకి సంబంధించినటువంటిది. అట్లాగే 3rd, 4th క్వశ్చన్లు కూడా థియరీకి సంబంధించినటువంటిది. ఇక సెక్షన్ బికి సంబంధించినటువంటివి చూస్తుందంటే డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. ఇది షార్ట్ క్వశ్చన్లో కూడా రిపీట్ అవుతుంది మరియు లాంగ్ క్వశ్చన్లో కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. అలాగే వాట్ ఈజ్ అకౌంటింగ్, ఇది షార్ట్ క్వశ్చన్లో కూడా రావచ్చు ఇంతవరకే. దాని అప్లికేషన్కి సంబంధించి వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అనేటటువంటిది లాంగ్ క్వశ్చన్లో వస్తుంది. ఇక 10కి సంబంధించి ఏదైతే 3 కాలమ్ క్యాష్ బుక్ సంబంధించి మీకు ఒకటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఉండడం జరిగింది. బి క్వశ్చన్ అనేది థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. 11 కూడా ఒకటి థియరీ, ఒకటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్. ఏ థియరీ ఇస్తే బి ప్రాబ్లమేటిక్. 12 కూడా ఏ థియరీ ఇచ్చి బి ప్రాబ్లమేటిక్ ఇవ్వడం జరిగింది. ఇక 13 ఏ అనేది థియరీకి సంబంధించినటువంటిది, బి అనేది ప్రాబ్లమేటిక్ సంబంధించినటువంటిది. కింద డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లో వీడియో ఉంటుంది, దాన్ని చూడండి. దాని ద్వారా మీకు మంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. నేను పర్టికులర్గా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రతి పదం యొక్క వివరణ మరియు విషయ వివరణ నాకు లోతుగా తెలియదు. కాబట్టి మోడల్ పేపర్ని స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి.